హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం చెప్పాలని వచ్చేసానండి. పరివర్తిని సంసారే మృతఃకోవా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. ఏంటంటే ఈ శ్లోకం మీనింగ్, పరివర్తిని సంసారే అంటే మనది ఈ లోకంలో ఎలాంటి చక్రం అంటే ఇది చావు పుట్టుకల చక్రం. అంటే చక్రం అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనుకోండి. ఒక వీల్ అనేది రొటేట్ అవుతుంటే మరణం పైన ఉంటే జననం కిందకు వస్తుంది, జననం పైన ఉంటే మరణం కిందకు వస్తుంది. అంటే ఇది రొటేటింగ్ వరల్డ్. ఇది దేనికి రొటేటింగ్ వరల్డ్ అంటే జననానికి మరణానికి, చావు పుట్టుకల చక్రం కలిగినది మన లోకం కదా. ఇలాంటి ఈ లోకంలో పరివర్తిని సంసారే మృతఃకోవా న జాయతే. చచ్చిపోయిన వాడు ఎవడు పుట్టకుండా ఉంటున్నాడు? దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్ హూ ఈజ్ డెడ్. చచ్చిపోయిన వాడు ప్రతి ఒక్కడు కూడా మళ్ళీ మళ్ళీ వాడి కర్మ ఫలితం అనుభవించే వరకు కూడా పుడుతూనే ఉంటాడు, బాధలు అనుభవిస్తూనే ఉంటాడు కదా. పరివర్తిని సంసారే మృతఃకోవా న జాయతే. చచ్చినవాడు ఎవడు పుట్టకుండా ఉంటున్నాడు అంటే ప్రతి ఒక్కడు చచ్చినవాడు పుడుతూనే ఉన్నాడు. వాడి కర్మ ఫలం అనుభవించి కంప్లీట్ అయ్యే వరకు కూడా వాడు పుడుతూ చస్తూనే ఉంటున్నాడు. పరివర్తిని సంసారే మృతః కోవా న జాయతే. ఎవడు పుట్టకుండా ఉంటాడు? సజాతో ఏన జాతేనా యాతి వంశః సమున్నతిం. ఎంతో మంది పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. కానీ ఎవరు పుట్టడం వల్లైతే వాళ్ళ వంశానికి మంచి పేరు వస్తుందో వాడు నిజంగా పుట్టినవాడు. హూ ఈజ్ ద రియల్ వన్ హూ ఈజ్ టేకింగ్ బర్త్ ఇన్ ద మోర్టల్ వరల్డ్ అని. ఈ మానవ జన్మలో ఎవరి పుట్టుక వల్లైతే వాళ్ళ వంశానికి వాళ్ళ కులానికి మంచి పేరు వస్తుందో వాడు నిజంగా జన్మనెత్తినవాడు. చాలామంది పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు ఏముండవు, వాళ్ళ వంశానికి కీర్తి ప్రతిష్టలు ఏం రావు. అలాంటి వాళ్ళు పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. కానీ ఎవరి వల్లైతే వంశానికి మంచి పేరు వస్తుందో వాడు నిజంగా పుట్టిన వాడి కింద లెక్క. కాబట్టి మనం కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, మన వల్ల ఎంత, మన వంశానికి కానీ మన కులానికి కానీ ఎంత పేరు వచ్చింది అనేది మనం చూసుకుంటే, ఎవరికి వాళ్ళు అంచనా వేసుకుంటే వాళ్ళని ఇంకొంచెం వాళ్ళు రెక్టిఫై చేసుకొని వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఆలోచన పద్ధతిని కానీ మార్చుకొని ఇంకా మెరుగుపరుచుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బాగుంది కదండి. పరివర్తిని సంసారే మృతః కోవా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. ఇక్కడ కులగణన అనేది కాదండి లెక్క. ఎవరి వల్ల వాళ్ళ వంశానికి పేరు వస్తుందో, ఏ కులంలో అయినా కానీ ఏ మతంలో అయినా కానీ వాడు పుట్టాడు అంటే వాళ్ళ వంశానికి మంచి పేరు ప్రతిష్టలు రావాలి, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. అలా మంచి పేరు తెచ్చిన వాళ్ళే నిజంగా వాళ్ళు జన్మించిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వేస్ట్గా పుడుతూ ఉన్నారు, చస్తూ ఉన్నారు అని అర్థం. ఎంత బాగా చెప్పాడో చూడండి. కాబట్టి మనం పుట్టాము అంటే దానికి ఒక సార్థకత ఉండాలి, దానికి ఒక సఫలీకృతం ఉండాలి, జీవితానికి ఒక సాఫల్యం ఉండాలి. సో అలా మనం ప్రయత్నం చేయాలి. మన వంశానికి కానీ మన పేరెంట్స్ కానీ మంచి పేరు ప్రతిష్టలు మన వల్ల రావాలి. కానీ ఫలానా వాళ్ళ వల్ల తల్లిదండ్రులు తలదించుకున్నారనే పరిస్థితి ఎవ్వరూ తీసుకురాకూడదు అనేది ఈ పోయం యొక్క సారాంశం. బాగుంది కదండి. పరివర్తిని సంసారే మృతః కోవా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి గోల్స్ ఉండాలి. ఆ గోల్స్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయాలి. ఎప్పుడైతే మంచి హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళని లక్ష్మి వరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ వంశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి అలా అందరూ హార్డ్ వర్క్ చేయాలని, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని ఆ అమ్మను వేడుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.